జైమా, మనం శారదాదేవి చరితామృతంలో 11వ భాగమైన గురుదేవుల పాద పద్మాలంమ్రోల అనే అంశాన్ని చదువుకుందాం. శారద తమ జీవితంలో పారమార్థిక శిక్షణ, గృహస్థు శిక్షణలు చేపట్టవలసి వచ్చిందని చూశాము. ఆ రెండింటికి ఆమెకు గురువు అద్భుతమైన మన గురుదేవులే. శారద జైరాంబాటిలోనే గృహస్థు శిక్షణ మొదలుపెట్టారు. ఇక శ్రీరామకృష్ణులు శారదకి పారమార్థిక సాధనల్లో శిక్షణ ఇచ్చారు. గురుదేవులు శారదకి ఇచ్చిన పారమార్థిక శిక్షణలో భక్తి, ధ్యానాలు ప్రాధాన్యం వహించాయి. ఇక శారద ఆచరణలో పెట్టవలసింది ఏమిటంటే, ఆయనకి శిష్యురాలిగా ఉండి గురుదేవుల్లో ప్రజ్వలిస్తూ ఉన్న సర్వసంగ పరిత్యాగ హృదయాన్ని, తీరని ఆర్తితో భగవంతుడిని అన్వేషిస్తూ వెళ్ళే తీవ్రమైన అనురక్తిని యథాతథంగా తమ జీవితంలో మిళితం చేసుకోవడమే. ఒకరోజు గురుదేవులు శారదను పిలిచి ఆకాశంలోని చంద్రుణ్ణి చూపిస్తూ, ఇదిగో చూడు, పిల్లలందరూ చంద్రుణ్ణి చందమామ అంటూ బంధుత్వం కలుపుతారు. ఆ చంద్రునిలాగే భగవంతుడు కూడా అందరికీ సొంతమైనవాడు. వీరు వారు అనే విచక్షణ లేకుండా అందరికీ ఆయన్ని ప్రార్థించే హక్కు ఉంది. ఉత్సాహంతో పిలిచేవారందరికీ ఆయన అనుగ్రహం లభిస్తుంది. నువ్వు కూడా నీ మనస్సును భగవంతుని వైపు మళ్లించి నిండు మనస్సుతో బంధుత్వంతో భగవంతుడిని ప్రార్థించు. అప్పుడు భగవంతుడిని పొందగలవు అని శ్రీరామకృష్ణులు అన్నారు. ఈ ఉపదేశాన్ని షోడశీ పూజకు కొన్ని రోజుల ముందే శారదకు చెప్పారు. ఆయన ఉపదేశం చేసిన పద్ధతి, ఆ సమయంలో శారదలో నెలకొని ఉన్న సమున్నతమైన మనస్థితి, ఈ ఉపదేశం ఆమె మనస్సులో చెక్కు చెదరని ముద్రలు వేశాయి. అలాగే మరొక రోజు రాత్రి శారద గురుదేవులకు ఒక పళ్ళెంలో ఆహారం తీసుకుని మరొక భక్తురాలితో ఆయన గదిలోకి వెళ్ళారు. గురుదేవుల సమక్షంలో సైతం మేలి ముసుగు తొలగించేవారు కాదు శారద. ఆ రోజు కూడా అలాగే మేలి ముసుగు ధరించి గదిలోకి ప్రవేశించినప్పుడు గురుదేవులు దివ్య పారవశ్య స్థితిలో ఉన్నారు. శారదను చూడగానే ఎంతో ఉత్సాహంతో భగవద్విషయాల గురించి చెప్పడం మొదలుపెట్టారు. చాలాసేపు మైమరిచి మాట్లాడుతూనే ఉండిపోయారు. శారద కూడా ఆ దివ్య పారవశ్యం వల్ల ఆకర్షితురాలై పరిసరాలను కూడా మరిచిపోయి మంత్రముగ్ధమై గురుదేవుల మాటలను ఉత్సాహంతో వింటూ ఉండిపోయారు. రాత్రి గడిచి తెల్లవారింది. అప్పుడే తాను రాత్రి నుండి గురుదేవుల సమక్షంలో నిలబడి ఉండడాన్ని, మేలిముసుగు తొలగిపోవడాన్ని గమనించారు. వెంటనే ఆదరాబాదరాగా ముసుగు సర్దుకుని నహబద్దుకు వెళ్ళిపోయారు. ఉన్నతమైన సత్యాలను చెప్పడంతో పాటు వాటిని ఆలోచించి చూడమనేవారు గురుదేవులు. ఒకరోజు వారు శారదకు, లక్ష్మికి శ్రీకృష్ణుల యొక్క చరిత్రను చెప్పారు. తరువాత ఆమెతో, పశువులు పగటి వేళలో తిన్న ఆహారాన్ని రాత్రి నెమరు వేస్తాయి. మీరు కూడా నేను చెప్పిన విషయాలు మీలో మీరు చర్చించుకోవాలి. అప్పుడే వాటిని మరిచిపోరు అని అనేవారు. ఇలా సామాన్యమైన పారమార్థిక ఉపదేశాలను, సలహాలను అప్పుడప్పుడు ఇవ్వడంతో పాటు గురుదేవులు శారదకు మంత్రోపదేశం చేసి పారమార్థిక జీవితానికి పట్టుగొమ్మలైన జపం, ధ్యానం ఇత్యాదుల్లో శిక్షణ కూడా ఇచ్చారు. ఆమె కామార్కూర్లో ఉంటున్నప్పుడు పూర్ణానందుడనే సన్యాసి ఆమెకు శక్తి మంత్ర దీక్ష ఇచ్చారు. గురుదేవులు మళ్ళీ ఆమెకు శక్తి మంత్ర దీక్షను ప్రసాదిస్తూ
బీజమంత్రాన్ని ఆమె నాలుకపై వ్రాసారు. మంత్రజపమనేది శారద నిత్య జీవితంలో సాధనా పద్ధతిగా కలిసిపోయింది. గురుదేవులకు, ఆయన భక్తులకు రోజంతా చెయ్యవలసిన సేవలు చేస్తూ చాలాసేపు ఆమె జపంలోనూ ధ్యానంలోనూ గడిపేవారు. ఒకసారి తన తమ్ముడి కుమార్తె నళినితో, నీ వయసులో ఉన్నప్పుడు రోజంతా ఎన్ని పనులు చేసేదాన్నో తెలుసా? అప్పటికి ప్రతిరోజు 1,00,000 జపం చేయడానికి సమయాన్ని కేటాయించుకునేదాన్ని అంటూ కాలాంతరంలో మాతృదేవి చెప్పేవారు. ఉన్నతమైన దివ్య పారవస్య స్థితి నుంచి మామూలు బాహ్య స్థితికి వచ్చేటప్పుడు గురుదేవులు కొన్ని సమయాల్లో పరాశక్తి భావంలో లీనమై ఉండేవారు. ఆ సమయాల్లో తమను దేవి సేవకురాలిగా భావించేవారు. అంతేకాకుండా శారదను, ఇతరులను కూడా అలాగే చూసేవారు. అప్పుడు శారద ఆయనను స్త్రీగా అలంకరించేవారు. తరువాత తనను కూడా దేవి సేవకురాలిగా పరిగణించుకుని దేవి చింతనలో మగ్నమయ్యేవారు. రాజయోగంలో కూడా శారదకు తర్ఫీదునిచ్చారు గురుదేవులు. మానవ శరీరంలో 6 చక్రాలను, కుండలినీ శక్తి మొదలైన వాటిని చిత్రాలుగా గీచి ఆమెకు వివరించేవారు. భగవంతుని అనుభూతి ఒక్కటే ఆమెకు లక్ష్యంగా ఉండాలని, రోగాలు నయం చేయడం లాంటి సిద్ధుల వెంట ఆమె మనస్సు వెళ్ళకూడదని ఎంతో జాగ్రత్త వహించారు గురుదేవులు. రోగాలు నయం చేసే ఒక మంత్రాన్ని ఆమె అప్పటికే నేర్చుకున్నారు. దక్షిణేశ్వరం నుంచి వచ్చిన తరువాత ఈ విషయం గురుదేవులతో చెప్పారు. అందుకు గురుదేవులు, పర్వాలేదు, నేర్చుకోవడంలో తప్పులేదు. ఇక దానిని నీ ఇష్టదైవం పాదాల దగ్గర సమర్పించి వెయ్యి అని అన్నారు. ఈ కాలంలోనే పలు దేవతా మంత్రాలను, వాటిని ఇతరులకు ఇవ్వవలసిన విధానాన్ని గురుదేవులు శారదకు నేర్పించారు. కాలాంతరంలో ఒకసారి తమ శిష్యునితో పారమార్థిక సాధనల గురించి చెబుతున్నప్పుడు మాతృదేవి ఇలా చెప్పారట. ఆ రోజుల్లో నేను ప్రతిరోజు వేకువజామునే 3 గంటలకు లేచి ధ్యానానికి కూర్చునేదాన్ని. చాలా రోజులు మైమరచి ధ్యానంలోనే ఉండిపోయేదాన్ని. ఒకరోజు రాత్రి ఆహ్లాదకరమైన వెన్నెల కాస్తూ ఉంది. సర్వత్రా పరమ ప్రశాంతత నెలకొంది. అప్పుడు నహబత్తు గుమ్మం వద్ద కూర్చుని ధ్యానంలో మగ్నమైపోయాను. గురుదేవులు అటువైపు వెళ్ళినప్పుడు పాదరక్షల సవ్వడి వినబడేది. ఆ రోజు అలాంటివేమీ వినబడలేదు. ఆ రోజుల్లో నేను ఇలా ఉండేదాన్ని కాను. బాగా అందంగా ఉండేదాన్ని. ఎన్నో నగలు ధరించేదాన్ని. ఎర్రంచు చీర కట్టుకునేదాన్ని. ఆ రోజు మేలిముసుగు కూడా గాలికి జారి క్రింద పడిపోయినట్లు, ఆ ధ్యాస కూడా లేకుండా నేను ధ్యానంలో మగ్నమై ఉన్నట్లు గురుదేవులకు నీళ్లు తీసుకుని వెళ్ళే యోగ్యం తర్వాత చెప్పాడు. ఆహా, ఆ రోజుల్లో ఆనంద సాగరంలో ఓలలాడేదాన్ని. వెండి వెన్నెల రాత్రుల్లో చంద్రుణ్ణి చూస్తూ, భగవంతుడా, చంద్రునిలా నా మనస్సు కూడా పరిశుద్ధమైనదిగా ఉండాలి. చంద్రునిలో కూడా కొన్ని మచ్చలున్నాయి. నా మనస్సులో అవి కూడా ఉండకూడదు అంటూ భగవంతుడిని ప్రార్థించేదాన్ని. ధ్యానంలో నెలకొన్న వ్యక్తి హృదయంలో భగవంతుణ్ణి స్పష్టంగా దర్శించగలుగుతాడు. ఆయన కంఠస్వరాన్ని వినగలుగుతాడు. అలాంటి వారి మనస్సులో ఎలాంటి భావన ఉదయించినా అది తక్షణమే నెరవేరుతుంది. గాఢమైన ప్రశాంతతలో వారు మునిగి తేలుతూ ఉంటారు. ఆహా, ఆ రోజుల్లో నా మనస్సు ఎలాంటి ఉన్నతమైన స్థితిలో ఉండేది. ఒకసారి పని మనిషి బృంద తెస్తున్న పెద్ద పళ్ళెం చేజారి నా సమక్షంలో క్రింద పడింది. ఆ శబ్దం
నా హృదయాన్ని బద్దలు చేసినట్లనిపించింది. ఆధ్యాత్మిక అనుభూతి పరిపూర్ణత్వం సంతరించుకున్నప్పుడు ఒక వ్యక్తి తన హృదయంలో నెలకొన్న అదే భగవంతుడు సమాజంలో నిమ్నజాతివారు, అంటరానివారు, దుఃఖాలకు లోను చేయబడినవారు, అల్పులుగా చేయబడినవారు మొదలైన వారి హృదయాలలోనూ నెలకొని ఉండడం స్పష్టంగా చూస్తాడు. ఈ అనుభూతి నిజమైన వినమ్రతను ప్రసాదిస్తుంది. పారమార్థిక సాధనలు శారద తూచా తప్పక పాటించే విషయంలో గురుదేవులు ఎంతో జాగ్రత్త వహించేవారు. సామాన్యంగా ఉదయం 3 గంటలకే మేల్కొని కాలకృత్యాలు తీర్చుకుని జపం చేయడానికి కూర్చోవడం శారద అలవాటు. ఎప్పుడైనా అలా చేయనప్పుడు అటువైపు వెళ్తున్న గురుదేవులు మేలుకో మేలుకో అంటూ బిగ్గరగా అరుస్తూ నహబత్తు తలుపుల గుండా లోపలికి నీళ్లు పోసేవారట. ఆధ్యాత్మిక అనుభూతులు. దక్షిణేశ్వరంలో గడిపిన రోజుల్లో శారద అత్యంత ఉన్నత ఆధ్యాత్మిక శిఖరాలను అధిరోహించారని చెప్పడానికి చాలా ప్రమాణాలున్నాయి. ఆమె లజ్జాస్వరూపిణి. ఏ విషయంలోనూ తనను వ్యక్తం చేసుకోరు. అలాంటి వ్యక్తి ఆధ్యాత్మిక అనుభూతులు చెబుతారని ఎలా ఆశించగలం? కానీ కొన్ని సమయాల్లో ఆమెను అతిక్రమించి అవి బయటకి వచ్చేవి. ఇందువల్లే ఆమె ఉన్నత అనుభూతుల్లో ఏవో 1-2 మాత్రమే లోకం తెలుసుకోగలిగింది. యోగిన్మా తాను చూసిన ఒక సంఘటన గురించి ఇలా చెప్పారు. మాతృదేవి మొదటిసారిగా దక్షిణేశ్వరం వచ్చినప్పుడు సమాధి స్థితిని చూసింది లేదు. శ్రద్ధగా ఆమె జపము, ధ్యానము చేసుకునేవారు. అయినా సమాధిలో మగ్నమైనట్లు మేం విన్నదీ లేదు. మారుగా ఆమె గురుదేవులతో ఒకే గదిలో నివసించిన రోజుల్లో వారి సమాధి స్థితులను చూసి భయపడడం మాకు తెలుసు. నేను ఆమెకు పరిచయమైన తరువాత ఒకరోజు నాతో ఇలా అన్నారు. యోగిన్, నువ్వు నాకు ఒక సాయం చేసి పెట్టాలి. నాకు సమాధి స్థితిని అనుగ్రహించమని గురుదేవులకు చెబుతావా? ఆయన చుట్టూ భక్త బృందం సదా ఉంటూనే ఉంది. అందువల్ల ఈ విషయం ఆయనతో అసలు మాట్లాడలేకపోతున్నాను అని అన్నారు. మాతృదేవి ప్రార్థన చాలా సమంజసమైనదేనని గురుదేవులతో ఈ విషయం మాట్లాడాలని తీర్మానించుకున్నాను. మర్నాడు గురుదేవుల దర్శనం కోసం వెళ్ళాను. అప్పుడు ఆయన తన మంచం మీద కూర్చుని ఉన్నారు. మరెవ్వరూ అక్కడ లేరు. ఎప్పటిలా ఆయనకు నమస్కరించి తరువాత మాతృదేవి ప్రార్థనను చెప్పాను. ఆయన శ్రద్ధగా విన్నారు, కానీ బదులేమీ చెప్పలేదు. హఠాత్తుగా గంభీర ముద్ర వహించారు. అలాంటి మనోభావంలో ఉన్నప్పుడు ఆయనతో మాట్లాడే ధైర్యం ఎవ్వరికీ ఉండదు. అందువల్ల నేను కాసేపు మౌనంగా ఉండి మెల్లగా బయటకి వచ్చేశాను. అక్కడి నుండి నహబత్తుకి చేరుకుని తలుపులు కొద్దిగా తెరిచి లోపలికి తొంగి చూశాను. మాతృదేవి ఎప్పటిలా ఉదయం పూజ కోసం కూర్చుని ఉన్నారు. అక్కడ నేను చూసిన దృశ్యాన్ని నమ్మలేకపోయాను. మాతృదేవి అత్యంత ఉన్నతమైన పారవశ్య స్థితిలో ఉన్నారు. ఒకసారి విరగబడి నవ్వుతున్నారు, ఇంకొకసారి బోరున ఏడుస్తున్నారు. ఇలా నవ్వడం, ఏడవడం కొంతసేపు జరిగింది. ఆమె కళ్ళ నుండి నీరు ధారలుగా స్రవిస్తున్నది. మెల్లమెల్లగా ఆమె బాహ్య స్మృతిని కోల్పోయి అంతర్ముఖులైపోయారు. ఆమె ప్రగాఢ సమాధి స్థితిలో నెలకొని ఉన్నారని నేను గ్రహించగలిగాను. మెల్లగా తలుపులు మూసి బయటికొచ్చేశాను. చాలాసేపు గడిచిన తరువాత నేను ఆమె గదికి వెళ్ళాను. నన్ను చూడగానే, ఇప్పుడే గురుదేవులను చూసి వస్తున్నావా అని అడిగారు మాతృదేవి. అమ్మా, ఉన్నతమైన ఆధ్యాత్మిక స్థితులను, సమాధినో
అనుభవించలేదని చెప్పి నన్ను మోసపుచ్చారు అన్నాను నేను. మాతృదేవి వదనారవిందంలో లజ్జాశ్రిత దరహాస చంద్రికలు వెల్లివిరిశాయి. అలాగే కొన్ని రోజులు నేను రాత్రుళ్ళు దక్షిణేశ్వరంలో ఉండేదాన్ని. అలాంటప్పుడు నేను ఒంటరిగా పడుకోవడానికి ప్రయత్నిస్తే మాతృదేవి వదిలేవారు కాదు. నన్ను తమ ప్రక్కనే పడుకోమనేవారు. ఒకరోజు రాత్రి ఎవరో పిల్లనగ్రోవి ఊదే మధురనాదం వినవచ్చింది. ఆ మధురనాదం విని మాతృదేవి పారవశ్య స్థితిలోకి వెళ్ళిపోయారు. మధ్య మధ్యలో మైమరిచి నవ్వుతూ ఉన్నారు. ఈ స్థితిలో ప్రాపంచిక వ్యక్తినైన నేను ఆమెను స్పృశించరాదని పడక మీద ఒక మూలను ముడుచుకుని కూర్చున్నాను. మాతృదేవి మళ్ళీ బాహ్యస్పృహ కలగడానికి చాలాసేపు పట్టింది. గురుదేవుల నిర్యాణానంతరం శారదకు ఇలాంటి సమాధి స్థితులు పదే పదే కలుగసాగాయి. ఈ విషయం ముందు ముందు వివరంగా చూద్దాం. ఇక్కడ ఒక నిజాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఉన్నతమైన ఆధ్యాత్మిక జీవితంలో పారవశ్య స్థితులు, దివ్య దృశ్యాలు అన్యమవ్వడం నిజమే. కానీ ఇవి దొరికినప్పుడు మాత్రమే ఆధ్యాత్మిక పరంగా ఉన్నతుడని మనం చెప్పలేము. సాధకుని స్వభావానికి తగినట్లు కొందరికి ఇవి సిద్ధించవచ్చు, కొందరికి ఇవి కలుగకపోవచ్చు. కానీ యథార్థమైన ఆధ్యాత్మిక ఉన్నతి సారం వారి ఆంతరిక జీవితం పూర్తిగా మారిపోయి ఉన్నతమైన చైతన్య స్థితులను చేరుకోవడమే. అనుభవపూర్వకమైన వచనాలు దీనిని స్పష్టం చేస్తున్నాయి. ఒకతనికి భగవంతుని అనుభూతి కలిగితే ఏం లభిస్తుంది? ఆ వ్యక్తికి 2 కొమ్ములు మొలుస్తాయా ఏమిటి? లేదు. అతడి మనస్సు పరిశుద్ధమవుతుంది. పవిత్రమైన మనస్సు ద్వారా జ్ఞానం సిద్ధిస్తుంది. ఇక గృహస్థ జీవిత తర్ఫీదు. ఆధ్యాత్మికపరమైన తర్ఫీదుతో పాటు నిత్య జీవితంలో ఆచరించవలసిన విషయాలను కూడా గురుదేవులు శారదకు బోధించారు. వారొసగిన 1-2 ఉపదేశాలు చెబితే ఈ సత్యం మనకి తెలుస్తుంది. గృహస్థ జీవితంలో అతి మామూలు విషయాలను కూడా ఆయన వదిలిపెట్టలేదు. ఏ వస్తువునైనా ఉపయోగించిన తరువాత అలక్ష్యంగా అటూ ఇటూ పడేయకూడదు. దానికంటూ నిర్దేశించబడిన చోటనే ఉంచాలి. అప్పుడప్పుడు మనం వాడుకునే వస్తువులు మన చేతులకు సులభంగా అందేలా దగ్గరగా ఉంచుకోవాలి. ఎప్పుడో ఒకసారి పనికి వచ్చే వస్తువులను దూరంగా ఉంచవచ్చు. ఒక చోటు నుండి ఒక వస్తువును తీస్తే మళ్ళీ ఆ వస్తువును అదే చోట పెట్టాలి. ఇలా చేసినట్లయితే చీకటిలో కూడా తడుముకోకుండా ఆ వస్తువును అందుకోగలం. ప్రయాణ సమయాల్లో పడవలోనో బండిలోనో ఎక్కేటప్పుడు ముందుగా ఎక్కాలి, దిగేటప్పుడు చివరిగా దిగాలి. అప్పుడే సామాన్లన్నీ సరిగ్గా ఎక్కించామా దింపామా అనే విషయాలన్నింటినీ గమనించడం సాధ్యమవుతుంది. గృహస్థ జీవితంలోనైనా సమాజ జీవితంలోనైనా మన విజయ రహస్యం మన చేతిలోనే ఉంది. మనం మన చుట్టుపక్కల ఉంటున్న వారిలో ఎలాంటి సంబంధాలు ఉంచుకున్నాం, ఎలా మెలుగుతున్నాం అనే విషయంలోనే ఉంది. ప్రతి వ్యక్తి మనోభావం, చోటు, కాలం, పరిస్థితి, గుణం, ఆచార వ్యవహారాలు ఇవన్నింటినీ అనుసరించి నడుచుకోవడంలోనే ఉంది. స్థూల దృష్టిలో అందరూ ఎముకలు, కండరాలు గల మనుష్యులే. కానీ ప్రతి ఒక్కరి మనస్సు పూర్తిగా భిన్నం. అందువల్ల స్నేహితులను ఎన్నుకునేటప్పుడు వారితో పాటు మెలిగే విషయంలోనూ ఎంతో జాగ్రత్త పడాలి. కొందరితో గాఢంగా కలిసిమెలిసి ఉండవచ్చు. మరికొందరిని చూచినప్పుడు ఏమిటి క్షేమమేనా అని అడగడంతో సరిపెట్టుకోవాలి. మరికొందరితో అంతమాత్రం కూడా మంచిది కాదు. ఇక తన సహధర్మచారిణి
గృహస్థ జీవితానికి, ఆధ్యాత్మిక జీవితానికి ఆదర్శప్రాయంగా ఉండాలనే ఆమెకు గురుదేవులు ఎలాంటి ఉత్కృష్టమైన తర్ఫీదును ఇచ్చారో కదా. సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు.